నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఊహాగానాలకు తెరదించి తన చిత్ర శ్రేణిలోకి కొత్త చిత్రాన్ని చేర్చబోతున్నట్లు ప్రకటించారు. అనుభవజ్ఞుడైన నటుడు అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 3 హిందీ తారాగణంలో అధికారికంగా చేరారు మరియు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ షూటింగ్ ప్రారంభించారు. ఇటీవలి రోజుల్లో సందీప్ రెడ్డి వంగా యొక్క స్పిరిట్ నుండి తనను తొలగించారనే పుకార్లను గట్టిగా మూసివేసి ప్రకాష్ రాజ్ ముఖ్యాంశాలలో నిలిచాడు. షూటింగ్లో కొంత భాగం పూర్తయిన తర్వాత నటుడిని సినిమా నుండి తొలగించారని ట్రోల్స్ తప్పుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఆ నివేదికలు నకిలీవని మరియు తాను ప్రాజెక్ట్ కోసం షూటింగ్ కూడా ప్రారంభించలేదని స్పష్టం చేశాడు. వెంటనే నటుడు దృశ్యం 3లో తన ప్రమేయాన్ని వెల్లడించాడు. అతను హిందీ ఫ్రాంచైజీకి కొత్త చేరిక అని మరియు ఇప్పటికీ ఉన్న ఏ నటుడికి ప్రత్యామ్నాయం కాదని ధృవీకరించాడు. సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించానని, ఈ సిరీస్లో భాగం కావడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆకట్టుకునే కథనం మరియు బలమైన ప్రదర్శనలకు పేరుగాంచిన దృశ్యం ఫ్రాంచైజీ అన్ని భాషలలో భారీ విజయాన్ని సాధించింది. 3వ భాగం కంటే ముందే ప్రకాష్ రాజ్ చేరిక ఒక ముఖ్యమైన పరిణామంగా మారింది. ప్రొఫెషనల్ రంగంలో ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఆశించదగిన లైనప్ను కలిగి ఉన్నారు. దృశ్యం 3తో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకేసారి బహుళ భారీ బడ్జెట్ చిత్రాలతో ఈ నటుడు ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు.